మహిళలు వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. పేద కుటుంబాలకు ఏటా 2 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఓణం, క్రిస్మస్ పర్వదినాల్లో వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని వెల్లడించింది. తిరువనంతపురంలో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దేవాలయాల రక్షణ కోసం ఆలయ బోర్డులో ప్రక్షాళన చేపడతామని తెలిపారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కమలదళం హామీ ఇచ్చింది. అర్హులైన పేద మహిళలకు భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డులను ఇస్తామని పేర్కొంది. వాటిలో నెలకు 2,500 రూపాయలతో రీఛార్జి చేస్తామని, వాటిని ఔషధాలు, సరుకులు కొనుగోలు చేయడానికి వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల తాగునీరు ఉచితంగా అందిస్తామని వివరించింది. అధికారంలోకి వస్తే శబరిమల ఆలయ బంగారం చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. శబరిగిరిలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం శబరిమల మౌలిక సదుపాయాల అభివృద్ధి మిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. తిరువనంతపురం నుంచి కన్నూరు వరకు హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మిస్తామని వెల్లడించింది.